నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల రణరంగం ముగిసింది. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల వైపు అందరి దృష్టి మళ్ళింది. కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణ ఎన్నికల్లో ఎలాంటి ఊపు వచ్చిందో మరి కాంగ్రెస్ పార్టీలో కూడా అలాంటి ఊపు వస్తుందా అనే ఆలోచన ఒకటి ఆంధ్రప్రదేశ్లో ఉంది. దానికి అనుగుణంగానే మరి ప్రశాంత్ కిషోర్ ఐపాక్ సర్వే ప్రకారం తెలంగాణలో జరిగిన పరిణామాలను అనుసరించి ఒక రిపోర్టు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారని, జగన్మోహన్ రెడ్డి దానికి అనుగుణంగానే ఇప్పటికే 11 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు మార్చారని, దానిలో భాగంగా విడుదల రజని ఇప్పటిదాకా మంత్రిగా ఉన్న ఆమె నియోజకవర్గాన్ని కూడా మార్చబోతున్నారని వార్త. ఆమెను ఏ నియోజకవర్గానికి ఇన్ఛార్జి వేశారో అక్కడ 4 నుంచి 5 వైసీపీ అభ్యర్థులుగా, ఎమ్మెల్యేలకు అభ్యర్థులుగా ప్రచారంలో ఉన్నట్టు తెలుస్తున్నది. ఇక అన్నిటికన్నా ముఖ్యమైన పరిణామం ఏంటంటే ఈ మొత్తంలో 40 నుంచి 50 మందిని మినిమం ఈ సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తారని మనకు తెలంగాణలో జరిగిన అనుభవాన్ని బట్టి చూస్తే సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చకపోవడం వల్లనే మరి తెలంగాణలో బీఆర్ఎస్ ఘోరంగా ఓడిపోయిందని, ఆ రిపోర్ట్ ప్రకారం దీన్ని ఆసరా చేసుకొని, దీన్ని ఒక రకంగా మనకు గుణపాఠంగా తీసుకొని వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా వైసీపీలో సమూలమైన మార్పులు చేస్తారని, మంత్రివర్గంలో కూడా మరి తీసుకొని వాళ్ళు చాలామంది ఉన్నారు. అప్పుడు దాని అసంతృప్తులు ఉన్నాయి. దానిలో భాగంగానే ఆళ్ల రామకృష్ణారెడ్డి మనకి మంగళగిరి ఎమ్మెల్యే లోకేష్ మీద గెలిస్తే ఆయనకు మంత్రి పదవి ఇస్తామని అప్పుడు మన జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారని, అందుకనే చంద్రబాబు నాయుడు మీద అట్లాగే తెలుగుదేశం మీద అనేక కేసులు వేసి వాళ్ళని ఇబ్బంది పెట్టారని మనకు గతంలో తెలుసు. మనకు ఈ దశలో ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇప్పుడు పార్టీకి రాజీనామా చేయడం ఒక చర్చనీయాంశమైంది, ఒక పెద్ద కుదుపులాగా భావించవచ్చు. ఆళ్ల రామకృష్ణారెడ్డి గతంలో మన జగన్మోహన్ రెడ్డికి చాలా అత్యంత సన్నిహితుడు. అట్లాగే మంత్రి పదవి ఇస్తారన్న ఆశతో ఇప్పటిదాకా ఒబీడియంట్గా పనిచేశారు. ఇక కేవలం 3-4 నెలల్లో ఎన్నిక జరిగే క్రమంలో ఆయన పార్టీకి రాజీనామా చేయడం, దాంతోపాటు మరొక 20 నుంచి 25 మంది రెడ్డి వర్గం ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో, ఎమ్మెల్యేల ఆస్పిరెంట్స్ ఉన్నారో వీళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మరి బావుట ఎగరవేసే అవకాశం ఉంది. నిరసన బావుట అనే ఒకటి ఉన్నది. దానిలో భాగంగానే బాలినేని శ్రీనివాసరెడ్డి అయితే ఇప్పటికే బాహాటంగా ఆయన ప్రకటన చేస్తున్నారు వైసీపీకి వ్యతిరేకంగా. ఈ రకంగా చూసుకుంటే మనకు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ ఎట్లా ఓడిపోయిండో ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో కూడా మరి అటు పక్కన జగన్మోహన్ రెడ్డి కూడా ఓడిపోతారు అనే దాన్ని ప్రస్ఫుటంగా చాలా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ తీసుకుపోతుంది. మరి తెలుగుదేశం పార్టీ యువగళం పేరు మీద లోకేష్ చేస్తున్న పాదయాత్ర చాలా ప్రభావం చూపెడుతున్నది. దానితో చంద్రబాబు నాయుడు కూడా నిన్ననే మన వైసీపీ నాయకుల మీద పెద్ద ఎత్తున తీవ్రమైన విమర్శలు పెట్టాడు. అంటే ప్రభుత్వ వ్యతిరేకత ఎంత ఉంది, ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఎంత ఉన్నది అనే దాని మీద బాగా ఫోకస్ చేస్తూ తెలంగాణ ఎన్నికల గుణపాఠాన్ని నేర్చుకొని దీని ద్వారా కొన్ని ఏమంటారు మన లక్ష్యాలు నిర్దేశించుకొని ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల తీరు మారుతున్నది. మొదటిది, ప్రతిపక్ష పార్టీ బలంగా ఢీకొండే ప్రయత్నం చేస్తుంది. అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా బీఆర్ఎస్ను ఢీకొట్టి వాళ్ళు గెలిచారో అక్కడ మనకు ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగుదేశం ప్రయత్నం చేసే కార్యక్రమంలో ఉంది. కొందరేమో వైసీపీ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కునారిల్లిపోయింది, కానీ మరి గిడుగురు రుద్రరాజు గారు దాని అధ్యక్షుడైన తర్వాత పెద్ద కార్యక్రమాలు ఏం లేవు. కానీ ఇప్పుడు కర్ణాటక నుంచి తెలంగాణ ఎట్లా ఊపు అందుకున్నదో కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఊపందుకునే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే మళ్ళీ కమిటీలు కూర్చోవడాలు, రేపటి ఎన్నికలకు ప్రిపేర్ కావడాలు ఇవన్నీ చేస్తుంది. కేంద్ర నాయకత్వం కూడా తెలంగాణ మోడల్లో కాంగ్రెస్ మరి ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తే కీలక స్థానాలైనా కొన్ని దక్కించుకునే అవకాశం ఉంది, మంచి నాయకులు ఉన్న చోట అనే ఒక ఆలోచనతో ఉన్నది. ఈ దేశంలో వైసీపీ డిఫెన్స్లో పడ్డది. ఇటు పక్కన బీజేపీ, జనసేన కూటమి ఇప్పటికే ఉంది. మరి జనసేన తెలుగుదేశం వైపు చూస్తున్నది. ఇప్పటికే ఉమ్మడి కార్యాచరణ నియమించుకున్నారు, పొత్తుల గురించి మాట్లాడుకుంటున్నారు. ఉమ్మడి కార్యాచరణలో భాగంగా మేనిఫెస్టో కూడా పవన్ కళ్యాణ్ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో కూడా వీళ్ళు తీసుకున్నారు. దాంతోపాటు ఇప్పుడు జరిగింది ఏంటంటే రేపు పొద్దున టీడీపీతో పొత్తుంటే టీడీపీ, బీజేపీ ఈ 3 పార్టీలు ఒక రకంగా పోటీ చేస్తాయి. కాంగ్రెస్ పార్టీ ఒక దిక్కు నుంచి పోటీ చేస్తుంది. కమ్యూనిస్టు, కాంగ్రెస్లు కలిసే అవకాశం ఉంది. బీజేపీ కనుక జనసేన, బీజేపీ, టీడీపీ పొత్తుంటే ఇటు పక్కన వైసీపీ ఉంటుంది. మరి 3 ముక్కలాటలో మరి వైసీపీ మడి గెలుస్తుందా? 3 ముక్కలాట కాకుండా కొంత వర్సెస్ టీడీపీ వర్సెస్ వైసీపీ ఉంటే మరి కాంగ్రెస్ పార్టీ ఇప్పటిలాగానే ఉండుంటే
రేపొద్దున మరి వైసీపీకి కష్టకాలం వస్తుందా, ఇవన్నీ ముందు ముందు ఆలోచన. ఏమైనా సరే పీకే రిపోర్ట్ను బట్టి 40 నుంచి 50 స్థానాల్లో మరి వైసీపీ అభ్యర్థులు మారుస్తారంటున్నారు. ఇప్పటికే ఇన్ఛార్జీల మార్పుతో మొదలైంది, రాజీనామాల పర్వం కూడా మొదలైంది. ఇప్పటికే చాలా మంది ఇన్ఛార్జీలు రాజీనామా చేస్తున్నారు, చాలా మంది ఎమ్మెల్యే పదవికి అభ్యర్థులుగా ఉన్న వాళ్ళు రాజీనామా చేస్తున్నారు. ఇదంతా కొంచెం రాజకీయ గందరగోళంలో వైసీపీకి తలనొప్పిగా మారే అవకాశం ఉందని మరి భావిస్తూ రేపటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద తెలంగాణ ప్రభావం తప్పక ఉంటుంది అని నేను భావిస్తున్నాను. నమస్కారం.